అందరికీ నమస్కారం. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు కానీ, నన్ను సోషల్ మీడియా సపోర్ట్ చేసిన వాళ్ళు, నాకు ఓటేసిన వాళ్ళందరికీ నమస్కారం. సో, ఓటేసిన వాళ్ళంతా ఈ అమ్మాయి వాట్ నెక్స్ట్ అంటే ఇన్‌స్టా రీల్ చేసుకుంటుందా అనుకోద్దండి. సో, నా నెక్స్ట్ స్టెప్ ఏందంటే నేను మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్సీకి నేను మళ్ళీ ట్రై చేస్తా అనమాట. సో, ఇప్పుడొచ్చే ఓట్లు గెలుపోవడం పక్కన పెడితే నేను నెక్స్ట్ ఎమ్మెల్సీగా ట్రై చేస్తా. అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్‌గా ట్రై చేస్తా. తర్వాత ఏమైందంటే ఇప్పుడు నాకు 100 మంది టీమ్ అయ్యారనమాట. యువత వాళ్ళు కూడా పోటీ చేయాలనే ఉద్దేశంతో ఒక టీం రెడీ చేసినామనమాట. వాళ్ళు ఆ 100 మంది జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామ సర్పంచులు కానీ ఇట్లా వాళ్ళు కూడా ట్రై చేస్తారు. వాళ్ళకి ఎలక్షన్ ప్రాసెస్ తెలియదనమాట. సో 100 మందికి ఎలక్షన్ ప్రాసెస్ అనేది నేను క్లియర్ చేస్తా. వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ వేస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం వెళ్ళిన చోట ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనకి ఇది సమస్య అని చెప్తే వాళ్ళ తరపున పోరాడడం, ఇలా మన పొలిటికల్ అనేది ఇట్లనే కొనసాగుతుంది. అదే స్వతంత్ర అభ్యర్థిగానే ఉంటుంది. సో ఏ పార్టీలో ఆ పార్టీ ఈ పార్టీ అని మనం దూరం అనమాట. సో ఇదే నేను మీకు ఇచ్చే ఆన్సర్. మరి మీరు ఏమనుకుంటారు నాకు